రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ప్రార్థన చేసుకుంది. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. నేను రాత్రి సమయంలో మీ పాద సన్నిధిలో కొద్ది నిమిషాలు మీ లేఖనాలు ధ్యానం చేసుకుంటూ ఉండగా మా అందరితోనూ మీరు మాట్లాడండి. ఇక్కడ నిలబడి ఉన్నటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. ప్రభువా, ఏం మాట్లాడవలసి ఉన్నదో ఆ మాటలు నా నోటికి అందించి నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితాలు మనందరికీ దయచేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు అన్ని ప్రార్థనలని మనం ధ్యానం చేసుకొని పాత నిబంధన గ్రంథాన్ని గత వారంతో పూర్తి చేయగలిగాం. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే యోనా గ్రంథమే కదా అయింది, తర్వాత యోవేలు గ్రంథం అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మిగతా విషయాలు ఏంటి అని అనుకున్నారు. గత వారంలో మనం అన్నింటినీ ధ్యానం చేస్తే వాటన్నిటిలో కూడా నేరుగా చేయబడినటువంటి ప్రార్థనలు ఏవి కనపడలేదు కనుక వాటన్నిటిలో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకొని ఇవాళ నుంచి కొత్త నిబంధన గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశంలోకి వెళుతూ ఉన్నాం. ఈ నూతన నిబంధన ప్రార్థనలలోనికి మనం వెళ్ళడానికి ముందు పాత నిబంధనకి నూతన నిబంధనకి ప్రార్థనలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా, తేడా ఉంటుందా? ప్రార్థన చేసే విధానంలో కానీ, ప్రార్థన యొక్క బలములో కానీ, ప్రార్థన దేవుని సన్నిధికి చేరేటువంటి విషయంలో కానీ ఏమైనా తేడా ఉంటుందా అనే విషయాన్ని మనం గమనిస్తూ ముందుకు పోతే, నూతన నిబంధనలో ఆ గొప్పతనాన్ని చూసినప్పుడు మనం ఆ రూపాంతరపు కొండ మీద పేతురు, యోహాను, యాకోబు యేసు ప్రభువుని చూసి, ప్రభువా, మనం ఇక్కడే ఉండడం మంచిది అని అన్నారు కదా. అలాగే మనం కూడా అంటాం. అంత ధన్యత, అంత గొప్పతనం కొత్త నిబంధన ప్రార్థనలో ఉంది. మనం ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండగా పాత నిబంధన ధ్యానముల కంటే క్రొత్త నిబంధనలో ఉండబడిన ప్రార్థనలు, వాటి స్పష్టమైన ఆధారము మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినబడ్డాయి అనేటువంటి నిశ్చయత మనకు నూతన నిబంధనలోని వాక్యాల ద్వారా మనకు అందించబడుతుంది. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మనం ధ్యానం చేసుకున్న ప్రార్థన అంశాలన్నిటిలోకి దేవుడు అందరికీ జవాబిచ్చాడు అని మనకు అర్థమవుతుంది. యథార్థంగా ప్రార్థన చేసిన ప్రతి పరిశుద్ధుని ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఎవరిని వట్టి చేతులతో పంపేది. ప్రార్థన చేసిన ఏ పరిశుద్ధుని కూడా దేవుడు వట్టి చేతులతో పంపేది. దైవ చిత్తానికి అనుకూలంగా చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథం దేవుని మనస్సును, దేవుని చిత్తాన్ని క్రమంగా బయలుపరుస్తూ వెళుతుంది. ఆదికాండం కంటే మలాకీ గ్రంథంలో దేవుడు తనను బయలుపరుచుకున్న విధానం వ్యత్యాసంగా ఉంటుంది. అట్లాగే మలాకీ గ్రంథం తర్వాత నుంచి నూతన నిబంధన గ్రంథకాలంలో దేవుడు తనను బయలుపరుచుకున్న విధానం వ్యత్యాసంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థన ఆదికాండం మొదలుకొని మనం వరుస క్రమంలో చూసుకుంటే అయితే
ప్రార్థనల యొక్క తీవ్రత కూడా పెరిగింది. ప్రార్థించేటువంటి ప్రజల సంఖ్య పెరిగింది. ఆసక్తి కలిగి ప్రార్థన చేసేటువంటి వారు అధికమైనట్లుగా పరిణితి కలిగినటువంటి ప్రార్థనలు చేయడం ప్రారంభించినట్టుగా మనం గమనిస్తాం. ఇప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు అనబడినటువంటి ఆయన కుమారుని పరిశుద్ధ రక్తంలో కడగబడి విమోచించబడినటువంటి మన పైన ఆయన వెలుగు మరింత అధికంగా ప్రసరిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన గురించి మరిన్ని ఎక్కువ విషయాలు బయలుపరచబడ్డాయి. ప్రార్థనల గురించి కూడా మరిన్ని ఎక్కువ విషయాలు బయలుపరచబడ్డాయి నూతన నిబంధన గ్రంథంలో. గతంలో పరిశుద్ధుల కంటే నూతన నిబంధనలోని సంఘంలోని పరిశుద్ధుల ప్రార్థన ఫలితం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది, చాలా రెట్లు ఎక్కువ. మరి ఆ ఫలితాలకు అనుగుణమైనటువంటి జీవితాన్ని కూడా దేవుడు మనం కలిగి ఉండాలని ఆశిస్తున్నట్లుగా నూతన నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మనం అప్పుడే మత్తయి సువార్తను ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళట్లేదు. ఉపోద్ఘాత ఇంట్రొడక్షన్ మాత్రమే ఇవాళ నేను మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క ప్రార్థన విధానము, యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు, ఆయన పాటించిన క్రమం, వాటిని గురించి నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క ప్రార్థనని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈ పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఉన్నటువంటి ప్రార్థనలో ఉండే వ్యత్యాసాలు ఏంటో ఇవాళ నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి వ్యత్యాసం, పాత నిబంధన భక్తుల ప్రార్థనలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి వాటి వరకు శరీర సంబంధమైనటువంటి ప్రయోజనాలను ఆశించి ప్రార్థన చేశారు. పాత నిబంధన భక్తులు అందరూ కూడా ఎక్కువ మంది ప్రార్థన చేసిన విషయాలు తాత్కాలికంగా అప్పుడు వాళ్ళకున్న అవసరాలు, అట్లాగే శారీరకమైనటువంటి ఆలోచనలు, ఆశలు నెరవేర్చుకోవడానికే ఎక్కువ మంది ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. ఇంచుమించు అన్నీ కూడా భూ సంబంధమైనటువంటి ప్రార్థనలే. వాళ్ళలో ఒకే ఒక్కరికి మాత్రమే ఎక్సెప్షన్ ఉంటుంది. ఆయన ఎవరంటే దావీదు మాత్రం శరీర సంబంధమైన ఆలోచనతో ప్రార్థనలు చేసింది చాలా తక్కువ. కీర్తనలో ప్రార్థనలు మనం చూస్తాం కదా, అవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ప్రార్థనలే ఎక్కువగా మనకు కనబడతాయి. అందుకనే ప్రారంభంలో ఆ మొదటి వాక్యాన్ని కీర్తన 42:1 నేను చదివించాను. ఇప్పుడు మరలా చదువుదాం ఆ మాటలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ 42వ కీర్తనలో కానీ, అలాగే దావీదు గారి ప్రార్థనల కీర్తనలన్నింటిలో కానీ మీరు గమనించినట్లయితే కేవలము ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ప్రార్థన చేసినట్టు, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రార్థించినట్టు, దేవుని సన్నిధిలో సమయం గడపడము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలనే కోరిక దావీదులో ఎక్కువగా ఉన్నట్లుగా మనము వాక్యంలో గమనిస్తాం. కానీ క్రొత్త నిబంధనకి వచ్చేటప్పటికే పాత నిబంధనలో అన్ని శరీర సంబంధమైన విషయాలే. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో సంఘాల్లో ఉండే విశ్వాసులు అందరూ కూడా ఇంచుమించు పాత నిబంధన ప్రార్థన లాంటి ప్రార్థనలే చేస్తున్నారు. మోకరించినారనుకోండి, కుటుంబ ప్రార్థనలో కానీ, వ్యక్తిగత ప్రార్థనలో కానీ, సంఘ ప్రార్థనలో కానీ ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే కేవలం శరీర సంబంధ విషయాలే. నన్ను ఆత్మీయంగా అభివృద్ధి చేయి, ప్రార్థనలో ఎక్కువ సమయం ఉండేటట్టు చేయి, నీతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండేటట్టు చేయి, వాక్యం బాగా అర్థం చేసుకునేటట్లు చేయి, ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది కనబడతారు. మనం ప్రార్థన అంటానే, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, నాకు డబ్బులకి ఏ లోటు లేకుండా చేయి ప్రభు,
నాకు ఏ కీడు కలగకుండా చేయి ప్రభు. ఇవే శరీర సంబంధమైన విషయాలనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ నీ ఆత్మ ఫలించడానికి, పరలోకంలో ఉండబోతున్నటువంటి ఆత్మ అభివృద్ధి చెందడానికి, దేవునితో ఎక్కువ అనుబంధం పెంచుకోవడానికి ప్రార్థనలు చేయడం లేనట్లుగా ఈ రోజుల్లో మన ప్రార్థనలు మనం చూసుకుంటే మనకే అర్థం అవుతుంది. దేవుడు విమర్శించబడేదాన్ని మన ప్రార్థనని మనం చూసుకుంటే మనకే అర్థమవుతుంది. ఒకసారి ఒక ట్రైల్ వేసి చూద్దాం. రోజు ప్రార్థన చేసుకునే వాడు ఉన్నారు కదా అందరూ. ఒకసారి చేయొస్తాను, ఒకసారి చూస్తాను. ఇప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక ప్రయత్నం నేను చెప్పినట్టు చేసి చూడండి. ఇవాళ నుంచి మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి పెద్దగా ప్రార్థన చేయండి. ఈ వారం అంతా వచ్చే శనివారం దాకా, శనివారం రోజున ఈయనకి రాబోయే ముందు ఆ ప్రార్థనలన్నీ వినండి. మీరే ఏడు వినిపించబడ్డా మీరే వినండి. పదం కూడా తేడా ఉంది. నిన్నేం చేసినా ఈరోజు కూడా ప్రభా, మా ఇంట్లో బాగుండాలి ప్రభా, అది ఉండాలి ప్రభా, ఇది ఉండాలి ప్రభా. ఇదే గొడవ. ఒక్క దగ్గర కూడా ఆధ్యాత్మికంగా నేను అభివృద్ధి చెందాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, ఉజ్జీవంగా ఉండాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి, పరలోకానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నాలో ఉండే పాపం ఇది, దీని నుంచి నన్ను బయట ప్రభువా. ఇలా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తున్న అనుభవాలు చాలా చాలా తక్కువ. అంటే మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంట, పాత నిబంధన భక్తుల ప్రార్థనలే. అంటే మీరందరూ పాత నిబంధన విశ్వాసులే కానీ కొత్త నిబంధన విశ్వాసులు కాదు. కొత్త నిబంధనలో ప్రార్థనలు ఎలా ఉంటాయి? నూతన నిబంధన అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కొరకు ప్రార్థన. చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, దేని విషయమై ప్రార్థన చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు. మన ప్రార్థన శరీర సంబంధమైన ఆశీర్వాదముల కొరకు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను గురించి అసలు ఆలోచన వస్తుందా లేదా అనేది కొంచెం సందేహం. నేను చెప్తుంది తమాషా కాదు, సీరియస్ గానే ఒకసారి రికార్డ్ చేయండి. ఒక వారం రోజులు రికార్డ్ చేయండి. మీ ప్రార్థన విని మీరే ఆశ్చర్యపోతారు. మీ ప్రార్థన విని మీరే టేప్ రికార్డులో పెట్టినట్టే. టేప్ రికార్డు పెట్టి ఆన్ చేస్తే ఎట్లుంటుందో మన ప్రార్థన అంటే ఏం మార్పు. ప్రతిరోజు అదే ఆకలి, ప్రతిరోజు అదే అవసరం, ప్రతిరోజు అదే ధనం, ప్రతిరోజు అదే ఆరోగ్యం, ప్రతిరోజు అదే బిడ్డలు, ప్రతిరోజు అదే తల్లిదండ్రులు. ఇంతకు మించి ఇంకేమి ఉండదు ఈ ప్రార్థన. కానీ నూతన నిబంధన ప్రార్థన ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు చేసేటువంటి ప్రార్థన. కృప ద్వారా మనం భూలోకం పైన బ్రతుకుతూ ఉన్నాం. పాత నిబంధన పరిశుద్ధులు అనుభవించినటువంటి రెవల్యూషన్ కంటే, బయలుపరచు కంటే మరింత మెరుగైనటువంటి రెవల్యూషన్, దేవుని గురించి మరింతగా తెలుసుకునే అవకాశం మన ఎదుట ఉంది. ఆయన గురించి మరింత ఎరిగి ఉండే అవకాశం పాత నిబంధన పరిశుద్ధుల కంటే ఎవరికి ఎక్కువగా ఉందంట? మనకి ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం మన ధ్యానాంశం అదే కదా, ఆయనను మరింత ఎరిగి ఉంది. ఆయన గురించి ఎక్కువ తెలుసుకునే అవకాశం మనకే ఉంది. ఆధ్యాత్మిక వరాలు ఎలా పొందాలి అనే అంశం పైన నిర్దిష్టమైనటువంటి సూచనలు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో చేయబడ్డాయి. ఇక వాగ్దానం చేయబడినటువంటి విషయాలు పొందడానికి కృప కొత్త నిబంధనలోనే మనకు వాగ్దానము చేయబడింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, పాత నిబంధన ప్రార్థనకి
కొత్త నిబంధన ప్రార్థనకి ఉన్నటువంటి మొదటి తేడా నేను మీకు చెప్తూ ఉన్నాను. వాడు శరీర అవసరాల కొరకు ప్రార్థించాలో మనం ఆత్మీయ అవసరాల కొరకు ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. శారీరకమైనటువంటి అవసరాల కొరకు ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు, కానీ వాటికంటే అధికంగా మన ప్రార్థనలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కొరకు పోరాటం ఉండాలి. ఆ పోరాటం ఎవరితో అంటే మన శరీరంలో, మన హృదయంలో, మన మనస్సులో మెదులుతున్నటువంటి దైవ విరుద్ధమైనటువంటి ఆలోచనలు, భావాలు ఏవైతే ఉన్నాయో, గర్వము, అతిశయము, అహంకారము, దేవునికి ఇష్టం లేనటువంటి భక్తిహీనత, ఇట్లాంటి విషయాలతో మనం ప్రార్థనలో పోరాడవలసినటువంటి వారమై అవుతాం. ఎప్పుడన్నా ప్రభువా నాలో ఉండే గర్వాన్ని తీసే ప్రభువా అని ఎప్పుడన్నా ప్రార్థన చేస్తావా? ఎందుకంటే నీ ఫీలింగ్ ఏంటంటే నా అంత వినయ మనసుడు ఇంకొకటి లేడని ఫీలింగ్లో ఉన్నావు అంతే. అందుకని నీ గర్వాన్ని గురించి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. అట్లా అనేక విషయాలు మనం ప్రార్థించాల్సిన విషయాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా, కానీ మనం ప్రార్థించట్లేదు. మరి యొక్క కొత్త నిబంధనలో విశ్వాసులకు ఉన్నటువంటి మరి యొక్క గొప్ప అదృష్టం ఏంటంటే, పాత నిబంధన పరిశుద్ధుల కంటే మనకుండబడినటువంటి ధన్యత ఏంటంటే, వాళ్ళ ప్రార్థన ముగింపుకి మన ప్రార్థన ముగింపుకి పెద్ద తేడా ఉంది. పాత నిబంధనలో పరిశుద్ధుల ప్రార్థనలు మనం విన్నాం, దేవా నా ప్రార్థన ఆలకించు, నాకు జవాబు ఇవ్వు అంతే. కానీ మన ప్రార్థన ముగింపు ఎట్లుంటది? ప్రార్థన ముగింపు యేసు నామములో, అదే గొప్ప తేడా. హల్లెలూయా. తేడా ఏంటంటే, వాళ్ళకి నా ప్రార్థనని తీసుకెళ్లేవాడు ఒకడు ఉన్నాడు అనే నిశ్చయత లేదు. మనకు నిశ్చయత ఉంది. ఎందుకంటే మన ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగేటువంటి ఆయన ఉన్నాడు. మనం ఆయన అధికారంతో ప్రార్థన చేస్తున్నాం. మనకుండబడినటువంటి పరిశుద్ధతతో కాదు, మనకుండబడిన నీతితో కాదు, మనకుండబడిన యథార్థతతో కాదు, యేసుక్రీస్తు అనబడినటువంటి ఆయనకుండబడిన పరిశుద్ధతను, యథార్థతను, అధికారమును ఉపయోగించుకొని యేసునామములో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ యేసునామమే ఒక గొప్ప ఆశీర్వాదం కొత్త నిబంధన విశ్వాసం. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నామంలో ఉన్నటువంటి పవర్, ఆ శక్తి నువ్వు తెలుసుకుంటే, ప్రార్థన చేసేటప్పుడు యేసు నామాన్ని ఉపయోగించేటువంటి విధానం మారిపోతుంది. లాస్ట్లో ప్రార్థన ముగించడానికి యేసు నామం కాదు, మనం అడిగిన ప్రతిదీ ఎవరి ద్వారా వెళ్ళాలంట? ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి. విజ్ఞాపన దేవుని సన్నిధి, అది మరింత బలముగా దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరడానికి అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన పాపయుక్తమై ఉండగా, ఎందుకంటే యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకపోవడానికి మీకు దేవునికి నీ మధ్యలో మీ పాపాలు అడ్డంగా ఉన్నాయి అన్నాడు కదా. ఆ అడ్డంగా ఉన్నటువంటి పాపపు గోడను యేసుక్రీస్తు తన శిలువ బలియాగం చేత తీసేసి నేరుగా దేవుని సన్నిధిలోనికి పాపము లేనటువంటి వారిగా ప్రార్థించే ధన్యత. ఎందుకంటే పాపము లేనివాడు ఎవరంట? యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఇప్పుడు పాపము లేనటువంటి వాడు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో అలాగే నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన అలాగే కనబడుతుంది. ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాం. ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడుగురు. 24 ఇదివరకు మీరేమీ నా నామమున అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి మీకు దొరుకుతుంది. ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పటిదాకా పాత నిబంధన గ్రంథంలోని పరిశుద్ధులందరూ ఎలా అడగలేదంట? యేసు నామములో అడగలేదు. శిష్యులు కూడా అప్పటిదాకా యేసయ్యతో పాటు తిరుగుతున్నారు కదా,
వాళ్ళు కూడా ఎవరి నామంలో అడగలేదంటే అప్పుడు దాకా యేసయ్య నామంలో అడగలం. ఇప్పుడు చెప్తున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు, మీరు అడిగేవన్నీ మీకు దొరికేటట్లుగా ఆ సంతోషాన్ని మీరు అనుభవించాలంటే యేసు నామంలో మీరు అడగండి, తప్పకుండా అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నన్ను ఇంకో తప్పకుండా అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు బలియాగం పూర్తయ్యేంత వరకు క్రీస్తు యొక్క శిలువ ఫలితం ఇవ్వబడలేదు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా నామంలో మీది ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే ఆ మాటలు చెప్తున్నది ఎప్పుడంటే యేసుక్రీస్తు శిలువ వేయబడడానికి కొద్ది రోజుల ముందు, రోజులు కాదు కొన్ని గంటల ముందు ఆయన మాట చెప్తున్నాడు, ఇక మీదట మీరు ఏమడిగినా నా నామంలో అడగండి, అది మీకు వెంటనే అనుగ్రహించబడుతుంది అని అంటున్నాడు. ఇంకొక గొప్పతనం కూడా దేవుని గ్రంథంలో నుంచి మనం చూస్తాం. నూతన నిబంధన గ్రంథంలో ప్రార్థనలో ఉన్నటువంటి మరొక గొప్ప ధన్యత ఏంటంటే యేసు ప్రభువే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. చదువుదామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, వాక్యాన్ని చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు. ఆయనే మన కోసం ప్రార్థన చేస్తాను. నేనే రిక్వెస్ట్ మీ పక్షంగా నేనే ప్రార్థన చేస్తాను. ఫిబ్రవరి పత్రిక 7వ అధ్యాయం 25 కూడా చదువుతాం. ఫిబ్రవరి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన అనగా యేసు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై యేసు ప్రభు అంట నిరంతరము జీవిస్తున్నాడంట. యాజకులకి యేసు ప్రభుకి పోలికల గురించి చెప్తూ అక్కడ మాట్లాడుతున్నాడు. యాజకుడు కొద్ది రోజులు ఉంటాడు, చనిపోతాడు. కానీ యేసు ప్రభు అలా కాదంట, ఆయన నిరంతరము బ్రతికే ఉంటాడు. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి ఆయన ఎప్పటికీ సజీవుడిగానే ఉన్నాడు. కనుక మీ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి యేసు ప్రభువే మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడని వాక్యంలో మనం చదువు. అలాంటి శక్తిని ఆధారం చేసుకున్నటువంటి వారమై నూతన నిబంధన పరిశుద్ధముగా మనం ఉన్నాం. ఒకవేళ పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులకి గనక యేసునామం అనేటువంటి శక్తి ఉండుంటే వాళ్ళు ఇంకా చాలా గొప్ప అద్భుతాలు చేస్తుంటారు. హల్లెలూయా. వాళ్ళు యేసునామం అనేటువంటి శక్తి లేకుండానే ఇన్ని అద్భుతాలు చేశారంటే యేసునామం అనేటువంటి శక్తి ఆ రోజుల్లో వాళ్ళ చేతుల్లో కనుక ఉండుంటే వాళ్ళు మరింత బలమైనటువంటి ప్రార్థన చేయగలిగేటువంటి అవకాశము. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు మనం ఒక్కడమే చేయట్లా, మనతో పాటు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఒక్కరే ప్రార్థన చేయట్లా, మీతో పాటు ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? యేసయ్య ప్రార్థన చేస్తారు. దేవుని పక్షంగా దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేర్చడానికి నీతో పాటు ప్రార్థన చేస్తాను. అందుకనే 2-3 ఎక్కడ ఉంటారో వారి మధ్యలో నేను. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడుతుంది. ఎందుకంటే భూలోకంలో 2 మనుషులు దేని గురించి ఏకీభవించినా పరలోకంలో అది తండ్రి చేత ఆమోదించబడుతుందని వాక్యంలో మనము చదువుతాం. మరి నువ్వు అక్కడే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఆన్సర్ ఉండదు కదా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ప్రార్థన నీ ప్రార్థనతో కలవడం వల్ల నీ ప్రార్థనకి ఒక బలము చేకూరుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ఒంటరి ప్రార్థనలో మీ పక్కన యేసయ్య ఉండి మీరు చెప్పే వాటన్నిటినీ ఆయన వింటూ
మీతో పాటు ఆయన కూడా ప్రార్థన చేస్తారు. ఇంకొక రకంగా చెప్పాలంటే, మీ ప్రార్థన దేవుని చెవిలో పడడానికి ముందే, మీ స్వరం దేవునికి వినబడడానికి ముందే మీ పక్కన ఉన్నటువంటి యేసు ప్రభువుకి వినబడుతుంది. ఆయన మీతో పాటు కలిసి ఆయన స్వరాన్ని విప్పుతాడు. ఇప్పుడు ఆయన స్వరం వినడం దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. అప్పుడు ఆయన చెవులు మీ ప్రార్థన మీద ఉంటాయి. ఆయన చెవులు మీ ప్రార్థన మీద ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు మన పక్షంగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరొక గొప్పతనం, నూతన నిబంధనలో మరొక గొప్పతనం, ఆ ప్రార్థనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభు అన్నాడు, మీ ప్రార్థనకి నేనే డైరెక్ట్గా జవాబిస్తాను అన్నాడు. హల్లెలూయా. మీ ప్రార్థనకి నేనే జవాబిస్తాను అన్నాడు. మధ్యవర్తి దగ్గరే మనకి జవాబు వచ్చేస్తుంది, ఎస్ ఆర్ నో అని. కాబట్టి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి నిశ్చయతని మనము తెలుసుకోవాలి. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనతో పాటు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా మన హృదయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన కూడా మనతో పాటు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మీ హృదయంలో ఎవరున్నారంట? ఎవరున్నారు? గట్టిగా వాక్యంలో అపోస్తలుల కార్యాలు 2:38 చదవండి ఒకసారి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంట? మన హృదయంలో ఉంటాడు. కొరింథీ పత్రికలో చదవండి, దాని గురించి రాయబడిన మాటలు చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఆ ఆలయంలో ఎవరు నివసిస్తున్నారంట? దేవుని ఆత్మ నివసిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు రోమా పత్రికలో అంటాడు, ఆ ఆత్మ తానే మీతో పాటు చేరి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మ తానే, ఆయనే మీతో పాటు కలిసి మూలుగుల చేత, చెప్పనసఖ్యము కాని మూలుగుల చేత మన ప్రార్థనను చేస్తున్నాం. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు మాటలు రావు, గొంతు తొడుగుతుంది, దుఃఖంతో, వేదనతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు, ఏడుచుకుంటాం. దేవుడు ఆ ఏడుపును కూడా ప్రార్థనగా మార్చి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నామో ఒకసారి గుర్తుపెట్టుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన శరీర విషయాల కొరకు, కొత్త నిబంధనలో ప్రార్థన ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి కొరకు. రెండవదిగా, పాత నిబంధన ప్రార్థనకి కొత్త నిబంధన ప్రార్థనకి ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించినప్పుడు, నూతన నిబంధన ప్రార్థనలో యేసుక్రీస్తు నామమును ఆ అధికారంలో ప్రార్థించే అవకాశం మనకు, అట్లాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు ప్రార్థనలో ఉంది. మూడవదిగా, యేసుక్రీస్తే మనతో పాటు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇన్ని విషయాలు కొత్త నిబంధన ప్రార్థనలో ఉన్నాయి. పాత నిబంధన భక్తులకి ఈ అవకాశము లేదు. పాత నిబంధన భక్తులకి ఈ అవకాశము అంటే, మీరు ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మీతో పాటు ఇంకొక ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. మీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు, అట్లాగే యేసు.
మీ ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ధూపములాగా యేసు ప్రభు యొక్క శరీరం బలిపీఠం పైన పెట్టబడినప్పుడు ఆ బలిపీఠం మీద దహించబడుతున్నటువంటి బలియాగము దేవుని సన్నిధికి సువాసనగా ఎలా చేరిందో ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం కదా. నోవహు గారు బలిపీఠం కట్టి పక్షుల్ని జంతువుల్ని బలిగా అర్పించినప్పుడు దేవుడు ఆ సువాసనను ఆఘ్రాణించి అని అంటాడు కదా. అలాగే యేసు ప్రభు అనబడినటువంటి ప్రాయశ్చిత్తార్థ బలి మన కొరకు బలిపీఠం మీద పెట్టబడి ఉంటుండగా ఆ ధూపంతో కలిసి మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాయి. మన ప్రార్థనకు మరింత బలం చేకూర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మూలుగులను కూడా స్పష్టమైన ప్రార్థనగా దేవుని సన్నిధికి తీసుకెళ్తున్నాడు. మన ప్రార్థన వలన గొప్ప అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. పాత నిబంధనలో జరిగిన అద్భుతాల కంటే నూతన నిబంధన విశ్వాసులు చేసేటువంటి ప్రార్థనలో మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇవి పాత నిబంధన ప్రార్థనకి కొత్త నిబంధన ప్రార్థనకి ఉన్నటువంటి వ్యత్యాసం. దేవుని చిత్తమైతే రేపు వారం నుంచి యేసు ప్రభు యొక్క దృష్టిలో ప్రార్థన అంటే ఏంటి, యేసు ప్రభు ప్రార్థనని ఎలా ప్రాక్టీస్ చేశాడు, ఆచరించాడు, యేసు ప్రభు ప్రార్థించిన అంశాలేంటి, వీటిని గురించి మనము కొద్ది వారాలు నేర్చుకున్న పిదప నూతన నిబంధన మత్తయి సువార్త ఒక్కొక్క ప్రార్థనలోనికి మనం వెళ్ళి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానిలోంచి ప్రార్థన చేసుకుంటాం.